ఆహారం, నిద్ర, భయం, స్త్రీ పురుషుల కలయిక అనే ఈ 4 మనిషికి జంతువుకు సమానమే. జ్ఞానం ఒక్కటే మనిషిని జంతువుల నుండి వేరు చేసి ఔన్నత్యాన్ని చేకూరుస్తుంది. జ్ఞానం విద్య వల్ల లభిస్తుంది. అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. చంద్రుడు 16 కళలతో ఉంటే ఎలా పరిపూర్ణుడవుతాడో అలాగే విద్య కూడా కొన్ని అంశాలతో పరిపూర్ణమవుతుంది. అవేమిటో వరుసగా తెలుసుకుందాం. అయితే ఇవి 4 స్తంభాల్లాంటివి. 1 తల్లిదండ్రులు, 2 విద్యార్థులు, 3 అధ్యాపకులు, 4 ప్రభుత్వం. ఇక్కడ విద్య అనేది ఒక అందాల మేడ అనుకుంటే ఒక మేడకు 4 ప్రక్కల 4 స్తంభాలున్నట్లే విద్యకు కూడా 4 స్తంభాలున్నాయి. ఈ 4 స్తంభాలపైనే విద్య అనే సౌధం నిలిచి ఉంటుంది. మొదటి స్తంభం తల్లిదండ్రులు, 2వ స్తంభం విద్యార్థులు, 3వ స్తంభం ఉపాధ్యాయులు, 4వ స్తంభం ప్రభుత్వం. ఈ 4 తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తేనే విద్య పటిష్టంగా ఉంటుంది. ఇకపోతే తల్లిదండ్రుల గురించి చూద్దాం. విద్యారంగంలో వీరిది చాలా కీలకమైన పాత్రగా చెప్పుకోవచ్చు. పిల్లవాడు పాఠశాలలో చేరకముందు వీరే గురువులు. శతపథ బ్రాహ్మణం మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద అని గురువుల సరసన తల్లిదండ్రులకే పెద్దపీట వేసింది. అందుకే తమ పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపని తల్లిదండ్రులు శత్రువులతో సమానమన్నారు మన పెద్దలు. అంతేకాదు విద్యావంతుడు కాని కుమారుడు శత్రువుతో సమానమని కూడా మన భారతీయ సంస్కృతి పేర్కొంది. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ తల్లిదండ్రులు చదువు రానివారైనప్పటికీ తమ పిల్లలను చేరదీసి కనీసం రోజుకొక గంట సేపు దగ్గర కూర్చోబెట్టుకొని ఎలా చదువుతున్నావురా అని లానలతో ప్రశ్నిస్తే వారికది ఉత్తేజాన్ని కలిగించి అభివృద్ధికి దారితీస్తుందని అంతర్జాతీయ సదస్సులో విద్యావేత్తలు చేసిన తీర్మానం. ఆ మాత్రం గంటసేపు తమ పిల్లలతో గడపలేని స్థితిలో నేటి తల్లిదండ్రులు ఉండడం నిజంగా శోచనీయం. నేటి సమాజంలో తల్లిదండ్రులు 2 రకాలుగా ఉన్నారు. అస్సలు పట్టించుకొని వారు కొందరైతే విపరీతంగా పట్టించుకునేవారు మరికొందరు. 2 ప్రమాదమే. విపరీతంగా పట్టించుకునేవారు పిల్లల చదువు కూడా వాళ్లే చదివిస్తూ ఉంటారు. వాళ్లే హోంవర్క్ చేసి పిల్లల్ని ఎందుకు పనికిరాని వారిగా తయారు చేస్తుంటారు. అలాగే కల్చరల్ యాక్టివిటీస్లోనూ మిగిలిన పోటీల్లోనూ పిల్లల్ని ఆలోచింపజేయకుండా అన్నీ వీళ్ళే చేసేస్తూ ఉంటారు. ముద్దు పేరుతో పిల్లల్ని మొద్దులుగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు ఎక్కడ ఎంత సహాయం అందించాలో అప్పుడు అక్కడ అంతే అందించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు సమయానుకూలంగా విఘ్నత చూపాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే తల్లిదండ్రులు టీచర్ చెప్పే పాఠం మీద కంటే పిల్లలు వేసే మార్కుల మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. ఇది చాలా శోచనీయం. మార్కులు కూడా అవసరమే కాదనం, కానీ జ్ఞానం లేని మార్కులు ప్రాణం లేని శరీర అవయవాలతో సమానం. అందువల్ల తల్లిదండ్రులు ప్రతిరోజు టీచర్ ఏం చెప్పాడో అది అర్థమైందా లేదా అనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ 4 మార్కులు తగ్గినా నష్టమేమీ లేదు. ఈ కాలంలో పోటీ పరీక్షల్లోనూ ఉద్యోగాల్లోనూ స్థానం పొందేవారు ఎక్కువ మంది స్వశక్తితో ఆలోచించగలిగిన వారే. ఎక్కువ మార్కులు పొందిన వారు మాత్రం కాదు. ఇకపోతే విద్యార్థులు. విద్యార్థి 2వ స్తంభం. ప్రతి విద్యార్థి సమయం విలువ తెలుసుకోవాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. పాఠ్య ప్రణాళికను తయారు చేసుకొని తద్గుణంగా చదువుకోవాలి. కొంతమంది పరీక్షలకు ముందే చదువుతారు, పరీక్షల కోసమే చదువుతారు. అలా కాకుండా సాధ్యమైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నించాలి. పాఠ్య పుస్తకాలతో పాటుగా ఇతర పుస్తకాల్ని చదవడానికి కనీసం రోజుకొక గంట అయినా ఖర్చు చేయాలి. చదవడంలో సులభమైన మార్గాలు తెలుసుకోవాలి కానీ పాస్ అవడంలో కాదు. ఒకరోజు చదవడం మానేసినా పర్వాలేదు కానీ ఒక్కరోజు కూడా క్లాస్ మానకుండా వెళ్ళేలా ప్రయత్నం చేయాలి. సందేహాలను వెంటనే క్లాసులోనే నివృత్తి చేసుకోవాలి. తనకేది రాదనుకుంటారనే భయమో, ఆసక్తి లేకనో, తోటి విద్యార్థులు ఆక్షేపిస్తారనో ఎందుకో గానీ ఈ కాలంలో చాలామంది విద్యార్థులు ఎటువంటి ప్రశ్నలు వేయడం లేదు. కారణం ఏదైనా ఇది మంచిది కాదని నా అభిప్రాయం. దీన్ని తెలుసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలి. ఇకపోతే 3వది అధ్యాపకుడు. విద్యారంగంలో అధ్యాపకుడు 3వ స్తంభమే అయినా మూల స్తంభం లాంటివాడు. అటు తల్లిదండ్రులకు ఇటు విద్యార్థులకు మరోపక్క ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత అధ్యాపకునిదే. వేదానికి నిఘంటువు రాసిన యాస్క మహర్షి అధ్యాపకునికి ఉండవలసిన కనీస లక్షణాలను ఇలా వివరించారు. అధ్యాపకుణ్ణి సంస్కృతంలో ఆచార్యుడు అంటారు. ఆచరతి ఇతి ఆచార్య, మంచిని ఆచరించేవాడు. ఆచారం గ్రాహాయతి ఇతి ఆచార్య, మంచిని బోధించి ఆచరించేలా చేసేవాడు. ఆచినోతి ఆర్ధాన్ ఇత్యాచార్య, ఎల్లప్పుడూ విద్యార్థులకు కావలసిన విషయాలను ప్రోగు చేసి అందిస్తూ ఉండేవాడు. కాబట్టి అధ్యాపకుడు నిరంతర విద్యార్థి. అధ్యాపకుడు నిచ్చెన లాంటివాడు. అందువల్ల మిగిలిన వాళ్ళను పైకి తీసుకెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కానీ తానే పైకెక్కి కూర్చోకూడదు. నిచ్చెన క్రిందుంటే అందరూ పైకెక్కగలరు కానీ నిచ్చెనే అటకెక్కి కూర్చుంటే ఎవరికి ఉపయోగం? ఇది బాగా ఆలోచించి ప్రతి అధ్యాపకుడు ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దడం వాళ్ళ వృత్తి. ఇకపోతే 4వది ప్రభుత్వం. విద్యారంగంలో ప్రభుత్వం 4వ స్తంభం. ఇది 4వదే అయినా చాలా ముఖ్యమైంది. ఒక దేశం యొక్క గొప్పదనం ఆ దేశంలో విద్యావంతులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యావ్యాప్తి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం కావాలి.
ప్రభుత్వం విద్యావ్యాప్తిని గురుతరమైన బాధ్యతగా స్వీకరించాలి, భారంగా భావించకూడదు. ఒక తరానికి వినియోగించిన ఖర్చు యొక్క ఫలం వెంటనే కనబడకపోయినా తర్వాతి తరంలో కనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వం విద్యావంతుల యొక్క క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాధాన్యం కల్పించాలి. అక్షరాస్యత వేరు, విద్య వేరు. 100కి 100 పాళ్ళు అక్షరాస్యుల్ని చేయాలి. పరిపూర్ణమైన అర్హత కలవారికే ఉన్నత విద్య అవకాశాలు కలగజేయాలి. అలా కాకుండా అందరినీ విద్యావంతుల్ని చేయాలనే ఉద్దేశంతో ఉన్నత విద్య యొక్క ప్రమాణాలను దిగజారిస్తే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. అందువల్ల ఒక పక్క విద్యావ్యాప్తికి పాటుపడుతూనే మరో పక్క విద్యా ప్రమాణాలు తగ్గకుండా తగు చర్యలు తీసుకోవాలి. విద్యావంతులను ఆదరించాలి, వారి అర్హతకు తగిన అవకాశాలు కూడా కల్పించాలి. కాబట్టి అలాగే ఎంత ఉన్నతమైన చదువు చదివి ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నా తగిన జీతం లభించడం లేదు. ప్రభుత్వం ఈ లోపాల్ని సవరించవలసిన అవసరం ఉంది. అప్పుడే నిర్దిష్టమైన విద్యా విధానం అమలు జరుగుతుంది. లేకపోతే మేధావులందరూ బయటకు పోయి సామాన్యులే మిగిలిపోతారు. కాబట్టి మనం సమాజం నలుమూలలకు పోయి అందరికీ విజ్ఞాన కాంతులు వెదజల్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మన సమాజం యొక్క రుణాన్ని కొంతవరకు తీర్చుకున్న వాళ్ళమవుతాం. ఆనాడే మనం నేర్చుకున్న విద్యకు సాఫల్యం సిద్ధిస్తుంది. అజ్ఞానాంధకారం నిర్మూలిద్దాం, విజ్ఞాన కాంతులు వెదజల్లుదాం. జై హింద్.